శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా యోగించాలన్నా, యోగించని గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని అనుకూలత పెంచుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి 10 రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి అనుకూలత ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది, ప్రజల ఆదరణ పొందగలుగుతారు. రాజకీయాల్లో కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. పంటలు పరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కూడా చక్కటి సత్సంబంధాలు పెరుగుతాయి, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. అలాగే వృత్తిపరంగా హోదా, గౌరవము పెరుగుతాయి. సమాజంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యపరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా రవి 3వ స్థానంలో ఈ 10 రోజుల్లో సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా పొందగలుగుతారు. తండ్రి పరంగా ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే ఆ విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, తండ్రితో కీలకమైన చర్చలు చేసి అనుకూల ఫలితాలు పొందటానికి కూడా 3వ స్థానంలో రవి సంచారం విశేషంగా యోగిస్తుంది. అలాగే బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులకు బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. మేషరాశి నిరుద్యోగులకు కూడా ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా మేషరాశి వాళ్ళకు బాగుంటుంది. మేషరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యారంగము, ఉద్యోగ రంగము, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో కూడా సూర్యుడు, బుధుడు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వాళ్ళకి కుజుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఒక్కొక్కసారి కుటుంబంలో మాట దూకుడుతనం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. మాట దురుసుతనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రధానంగా లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామితో మేషరాశి వాళ్ళ గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ద్వితీయ స్థానం అంటే అది కుటుంబ స్థానం, వాక్ స్థానం. కాబట్టి ఆ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మీ మాట దూకుడుతనం వల్ల కానీ, కోపం వల్ల కానీ, లైఫ్ పార్ట్నర్తో సరిగా మాట్లాడకపోవటం, మాట్లాడినా వాదించినట్లు మాట్లాడటం, దానివల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి గొడవలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుజుడు యోగించట్లేదు కాబట్టి 2వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అవి తొలగింపజేసుకోవటానికి ఈ 10 రోజుల్లో ఒకసారి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. వీలైతే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. అలా చేస్తే ద్వితీయ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో ఈ 10 రోజులు కూడా శుక్రుడు 4వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. 4వ స్థానంలో శుక్రుడు యోగించినప్పుడు వాహన యోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా బండి కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా కొనుక్కునే యోగం అనేది 4వ స్థానం, చతుర్థ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. కొత్తగా వాహనాలు కొనుక్కోవటం, దానివల్ల మంచి మానసిక ఆనందాన్ని పొందటం, ఇలాంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా అందుకోగలుగుతారు. అలాగే
మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి అనుగ్రహం వల్ల టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాల్లో, బ్యూటీకి సంబంధించిన వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో 3 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. 3వ స్థానంలో సూర్యుడు, 4వ స్థానంలో బుధుడు, 4వ స్థానంలో శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తున్నారు. ఒక్క కుజుడు మాత్రమే యోగించటం లేదు. కాబట్టి దాదాపుగా ఈ 10 రోజులు మేషరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు ఉంటాయి. కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 16వ తేదీ నుంచి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు అంటే చెప్పులు ఇలాంటివి జ్యేష్ఠ మాసంలో దానం ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి జూన్ 21వ తేదీ వస్తోంది. దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా ప్రమోషన్లు కావాలి, ఇంక్రిమెంట్లు రావాలి అనుకునే వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే భాను సప్తమి రోజు అంటే జూన్ 21వ తేదీ ఎండు మిరపకాయలో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఎండుమిరపకాయ గింజలు కొన్ని రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా 12 సార్లు విడిచిపెట్టండి. ఓం గృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదలండి. ఇది చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవటానికి కూడా ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి జూన్ 21 భాను సప్తమి రోజు అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజు సూర్య నమస్కారాలు చేస్తే కూడా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే దశపాపహర దశమి అని వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఇది జూన్ 24వ తేదీ బుధవారం వచ్చింది. జూన్ 24 బుధవారం ఎవరైనా సరే కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. 10 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ వచ్చింది. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. ఆ రోజు ఎవరైనా సరే నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అయితే అట్లా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పండ్లు, పాలు తీసుకోవచ్చని మనకు మహాభారతంలో చెప్పారు. పండ్లు, పాలైనా సరే తీసుకుని జూన్ 25 గురువారం ఉపవాసం ఉంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఈ ఏరువాక పున్నమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది. ఈ ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు ప్రదక్షిణలు చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. జూన్ 29 ఏరువాక పున్నమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే కొన్ని దానాలు ఇస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైన దానం పత్తి దానం. పత్తి లేదా దూదిని జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇవ్వండి. గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు తిలలు, నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి రోజు నువ్వులు దానం ఇస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ రోజు నీటి కుండ దానం ఇచ్చినా కూడా మానసికంగా మంచి ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో జ్యేష్ఠ మాసంలో వచ్చే
శక్తివంతమైనటువంటి రోజులను సద్వినియోగం చేసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు, దాన్ని బట్టి ఆచరించాల్సిన పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.